భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 16న జరుపుకునే జాతీయ టీకా దినోత్సవం నేపథ్యం మరియు చరిత్ర. ప్రారంభం 1995 మార్చి 16న భారతదేశంలో మొదటిసారిగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. దీనిని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా టీకాల ప్రాముఖ్యతను వివరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రోజును కేటాయించింది. ఈ రోజు ముఖ్య ఉద్దేశం అవగాహన. ప్రాణాంతక వ్యాధులైన పోలియో, తట్టు, ధనుర్వాతం, క్షయ వంటి వాటిని టీకాల ద్వారా ఎలా అరికట్టవచ్చో ప్రజలకు వివరించటం. పోలియో నిర్మూలన. ఒకప్పుడు భారతదేశాన్ని వణికించిన పోలియోను పూర్తిగా తుడిచిపెట్టడంలో ఈ టీకా దినోత్సవాలు కీలక పాత్ర పోషించాయి. 2014లో WHO భారత్ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. టీకాల ప్రాముఖ్యత. టీకాలు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని రక్షిస్తాయి. శిశు మరణాల తగ్గింపు. చిన్నపిల్లల్లో వచ్చే అనేక వ్యాధులను నివారించి మరణాల రేటును తగ్గిస్తాయి. సామర్థ్యం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని అందించే మార్గం టీకా. హర్డ్ ఇమ్యూనిటీ. జనాభాలో ఎక్కువ మంది టీకా తీసుకుంటే ఆ వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశం తగ్గిపోతుంది. భారత ప్రభుత్వ కార్యక్రమాలు. మిషన్ ఇంద్రధనస్సు. దేశంలోని గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలందరికీ 12 రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పించేలా పూర్తి స్థాయి టీకాలు అందించడమే దీని లక్ష్యం. డిజిటల్ విప్లవం. కోవిడ్ సమయంలో వచ్చిన కోవిన్ మరియు ప్రస్తుతం అమల్లో ఉన్న యువిన్ పోర్టల్ ద్వారా టీకాల రికార్డులను ప్రభుత్వం డిజిటలైజ్ చేస్తోంది. పోలియో రహిత భారత్ వెనుక ఉన్న కృషి. భారతదేశం 2014లో పోలియో రహిత దేశంగా మారడం వెనుక మార్చి 16న ప్రారంభమైన ఈ ఉద్యమమే ప్రధాన కారణం. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే పోలియో కేసుల్లో 60% భారత్లోనే ఉండేవి. లక్షలాది మంది ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు మారుమూల గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి తిరిగి చుక్కల మందు వేయడం వల్లే ఇది సాధ్యమైంది. మిషన్ ఇంద్రధనస్సు అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ మిషన్ను ప్రారంభించింది. ఇంద్రధనస్సులోని 7 రంగులలాగే పిల్లలకు 7 రకాల ప్రాణాంతక వ్యాధులు అంటే డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, టీబీ, తట్టు, హెపటైటిస్ బి నుండి రక్షణ కల్పించడం దీని లక్ష్యం. ప్రస్తుతం దీనిని తీవ్రతరం చేసిన మిషన్ ఇంద్రధనస్సుగా మార్చి మరిన్ని టీకాలను జోడించారు. డిజిటల్ విప్లవం. యువిన్ పోర్టల్. 2026 నాటికి భారత ప్రభుత్వం టీకా పంపిణీని పూర్తిగా డిజిటలైజ్ చేసింది. యువిన్ అనే ప్లాట్ఫామ్ ద్వారా గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల టీకా రికార్డులను ఆన్లైన్లో భద్రపరుస్తున్నారు. దీనివల్ల ఏ టీకా ఎప్పుడు వేయించుకోవాలో తల్లిదండ్రులకు మొబైల్ అలర్ట్స్ అందుతాయి. వ్యాక్సినేషన్ గురించి కొన్ని అపోహలు, నిజాలు. ఈ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రజల్లో ఉన్న భయాలను తొలగించడానికి ప్రయత్నిస్తోంది. అపోహ. టీకాలు వేయించుకుంటే జ్వరం వస్తుంది, అది ప్రమాదకరం. కానీ నిజమేంటంటే టీకా వేసినప్పుడు శరీరం ప్రతిస్పందించడం వల్ల వచ్చే స్వల్ప జ్వరం అది. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని అర్థం. అపోహ. ఒకసారి వ్యాధి వచ్చాక టీకా అవసరం లేదు. కానీ నిజమేంటంటే కొన్ని వ్యాధులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టీకా తీసుకోవటం ఎప్పుడూ సురక్షితం. ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం కేవలం తన దేశ ప్రజలకే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు తక్కువ ధరకు నాణ్యమైన టీకాలను సరఫరా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు ఇచ్చే టీకాల్లో 60% పైగా భారత్లోనే తయారవుతున్నాయి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ మైత్రి ద్వారా భారత్ అనేక దేశాలకు సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకుంది. భవిష్యత్తు లక్ష్యాలు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు క్యాన్సర్ నివారణకు, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు కూడా సమర్థవంతమైన టీకాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
ఇప్పటి వరకు జాతీయ టీకా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చ్ 16వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో, విలక్షణమైన నటనతో కోట్లాది మందిని నవ్వించిన అద్భుతమైన నటుడు రాజ్పాల్ యాదవ్. పూర్తి పేరు రాజ్పాల్ నౌరంగ్ యాదవ్. మార్చ్ 16, 1971న కుంద్రా, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ప్రస్థానం: రాజ్పాల్ యాదవ్ ప్రయాణం ఒక సామాన్య నటుడు నుండి బాలీవుడ్ టాప్ కమెడియన్ వరకు సాగింది. ప్రారంభం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందిన ఆయన మొదట టెలివిజన్ సీరియల్స్లో నటించారు విలన్గా. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన కెరీర్ మొదట్లో జంగల్ వంటి సినిమాల్లో నెగటివ్ పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. కామెడీ స్టార్గా హంగామా, వక్త్, చుప్ చుప్ కే, భూల్ భులయ్యా, ధమాల్ వంటి సినిమాలు ఆయనను కామెడీ కింగ్గా మార్చేశాయి. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా 1980వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నటి అంబిక. మార్చ్ 16, 1962న కల్లకురిచి, తమిళనాడులో జన్మించారు. కుటుంబం: ఆమె సోదరి రాధ కూడా అప్పట్లో స్టార్ హీరోయిన్. వీరిద్దరిని అంబికా, రాధ సోదరీమణులుగా పిలిచేవారు. సినీ ప్రస్థానం: అంబిక కేవలం హీరోయిన్గానే కాకుండా విలక్షణమైన పాత్రలతో గుర్తింపు పొందారు. ప్రారంభం: మలయాళ చిత్రం చోటా నిక్కర అమ్మతో తన కెరీర్ ప్రారంభించారు. తెలుగు సినిమాలు: తెలుగులో ఆమె అగ్ర హీరోల సరసన నటించారు. కృష్ణతో ప్రజాప్రతినిధి, చిరంజీవితో నిప్పులాంటి మనిషి, కమల్ హాసన్తో కాకి చొక్కా. తమిళంలో క్రేజ్: తమిళ చిత్ర పరిశ్రమలో ఆమె ఒక రజనీకాంత్, విజయకాంత్, శివాజీ గణేశన్ వంటి స్టార్లతో నటించి టాప్ హీరోయిన్గా నిలిచారు. అంబికా, రాధ ద్వయం: ఆ రోజుల్లో అంబిక మరియు ఆమె సోదరి రాధ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించేవి. వీరు కేరళలో సొంతంగా ఒక స్టూడియో కూడా నడిపేవారు. హాలీవుడ్ ప్రేక్షకులకు తన అద్భుతమైన కళ్ళతో మరియు నటనతో సుపరిచితురాలైన నటి అలెగ్జాండ్రా దదారియో. మార్చ్ 16, 1986న న్యూయార్క్ సిటీ, అమెరికాలో జన్మించారు. కుటుంబం: ఆమె తండ్రి రిచర్డ్ దదారియో ఒక ప్రాసిక్యూటర్, మాజీ పోలీస్ ఆఫీసర్. ఆమె తాత ఎమిలియో దదారియో అమెరికా కాంగ్రెస్లో సభ్యుడిగా ఉండేవారు. సినీ ప్రస్థానం: అలెగ్జాండ్రా తన 16వ ఏట నుండే టెలివిజన్ రంగంలో కెరీర్ ప్రారంభించారు. పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్ సిరీస్లో ఆనాబెత్ చేసే పాత్ర ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు పొందింది. శాన్ ఆండ్రియాస్ ఈ భారీ యాక్షన్ చిత్రంలో డ్వేన్ జాన్సన్ కూతురిగా నటించి మెప్పించారు. బేవాచ్ 2017లో వచ్చిన ఈ సినిమాలో ఆమె అందం మరియు నటనతో ప్రపంచవ్యాప్త క్రేజ్ సంపాదించుకున్నారు. వైట్ లోటస్ ఈ HBO సిరీస్లో ఆమె నటనకు గాను ఎమీ అవార్డ్ నామినేషన్ కూడా లభించింది.
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రతీక అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. వారి గురించి ప్రతి తెలుగువారు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మరియు స్ఫూర్తిదాయకమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 16, 1901న నెల్లూరు జిల్లాకు చెందినవారు మద్రాసులో జన్మించారు. తల్లిదండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ. వృత్తి మొదట గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో అసిస్టెంట్ ప్లంబర్గా పనిచేశారు. 2026 ప్రత్యేకత. మార్చి 16, 2026న ఆయన 125వ జయంతి. గాంధేయవాదిగా ప్రస్థానం. భార్య, బిడ్డ మరియు తల్లి మరణం తర్వాత ఆయన తీవ్ర మనస్తాపానికి గురై తన ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీజీ అడుగుజాడల్లో నడిచారు. సబర్మతి ఆశ్రమం. గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో చేరి సేవా కార్యక్రమాలు చేపట్టారు. హరిజనోద్ధరణ, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. నెల్లూరులోని మూలపేట వేణుగోపాలస్వామి ఆలయంలోకి దళితులకు ప్రవేశం కల్పించాలని నిరాహార దీక్ష చేసి విజయం సాధించారు. బాస్కెట్బాల్ ప్రపంచంలో తన అద్భుతమైన డంక్స్, పవర్ఫుల్ ఆటతీరుతో పేరుగాంచిన అమెరికన్ NBA స్టార్ బ్లేక్ గ్రిఫిన్. పూర్తి పేరు బ్లేక్ ఆస్టిన్ గ్రిఫిన్. మార్చి 16, 1989న ఓక్లహోమా సిటీ, అమెరికాలో జన్మించారు. బాస్కెట్బాల్ ప్రస్థానం. బ్లేక్ గ్రిఫిన్ NBA చరిత్రలో అత్యంత ఆకర్షణీయమైన ఆటగాళ్లలో ఒకరు. తొలి అడుగు. 2009 NBA డ్రాఫ్ట్లో లాస్ ఏంజల్స్ క్లిప్పర్స్ జట్టు ఈయన్ని మొదటి ఎంపికగా ఎంచుకుంది. రూకీ ఆఫ్ ది ఇయర్. తన మొదటి సీజన్లోనే అద్భుతంగా ఆడి రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. స్లామ్ డంక్ ఛాంపియన్. 2011లో జరిగిన స్లామ్ డంక్ కాంటెస్ట్లో ఒక కారు మీదుగా ఎగిరి డంక్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రాతినిధ్యం వహించిన జట్లు. క్లిప్పర్స్ తర్వాత డెట్రాయిట్ పిస్టర్స్, బ్రూక్లిన్ నెట్స్, బోస్టన్ సెల్టిక్స్ జట్ల తరపున ఆడారు.